హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. అదేంటంటే మనకు ఆధార్ కార్డు ప్లాస్టిక్ పీవీసీ టైప్ ఆధార్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది చాలా సింపుల్గా మన ఇంటికి వచ్చేస్తుంది, అది చెప్తాను. ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డు తీసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. కొందరిది ఆధార్ కార్డ్ అనేది లామినేషన్ చేసిన కొన్ని రోజుల తర్వాత చూడండి ఇలా ఖరాబ్ అయిపోతుంది. కొందరు ఏంటంటే కలర్ జిరాక్స్ తీసుకొని దాన్ని లామినేషన్ చేసుకొని వాడుతూ ఉంటారు. అయితే ఇవి అన్నీ కాకుండా మనకు ఇలాంటి సాలిడ్ ఆధార్ కార్డు ప్లాస్టిక్ ఫామ్లో రావాలంటే ఇది ఏంటంటే మనకు ఏం చేస్తే ఎలా వస్తుంది మీకు చెప్తాను. చూడండి, సింపుల్ ప్రాసెస్. మీరు ఒకవేళ చేసుకుంటే మీకు అనేది మీ ఇంటికి ఆధార్ కార్డు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇలా తీసుకురావడం జరుగుతుంది. అది కూడా సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్లో. అయితే దానికి అప్లికేషన్ ఎలా చూసుకోవాలి, అప్లికేషన్ ఎలా చేస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది చెప్తాను. చూడండి, మీరు ఫోన్లో ఉన్న గూగుల్ బ్రౌజర్లో మై ఆధార్ ఆన్లైన్ సర్వీసెస్ అని టైప్ చేయండి. ఇలా వెబ్సైట్ అనేది మీకు కనిపిస్తుంది, దాంట్లోకి ఎంటర్ అవ్వండి. కంటిన్యూ ఇన్ వెబ్ అని కొట్టండి. కొట్టాక ఇలా చూడండి, లాగిన్ ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. లాగిన్ చేసుకోండి. లాగిన్ చేశాక మీరు ఏ ఆధార్ కార్డ్ అయితే తెప్పియాలనుకుంటున్నారో ఆ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ వేసేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఓటీపీ మీద ఇలా క్లిక్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక మరి లాగిన్ అని చేస్తే మీకు సర్వీసెస్ ఓపెన్ అయ్యకముందు ఇలా వస్తుంది. ఇలా చూడండి, ఒకసారి మీరు లాగిన్ అయినాక రైట్ సైడ్లో పైన మీ ఫోటో కూడా వస్తుంది. తర్వాత కింద మీరు చేయాలనుకున్న అన్ని సర్వీసెస్ అనేది మీకు సీరియల్ వైజ్గా ఉంటాయి. అయితే ఇవి అన్నీ కాకుండా మనకు ఏం చేయాలి, పీవీసీ ఆధార్ కార్డు కావాలి కదా. ఇక్కడ చూడండి ఆర్డర్ ఆధార్ పీవీసీ అప్గ్రేడెడ్ అని ఉంది చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. సింపుల్గా క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్ మీ డాటా అంతా మీకు కనిపిస్తుంది. పైన మీ ఫోటో, తర్వాత మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ ప్రతిదీ అక్కడ షో అవుతుంది. అయితే మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన సింపుల్గా క్లిక్ చేసేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసేసి పేమెంట్ గురించి అడుగుతారు కదా, అక్కడ పేమెంట్ మీద డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద సింపుల్గా క్లిక్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఇలా ఫోన్పే, గూగుల్ పే అడుగుతుంది. దేని ద్వారా అయితే మీకు కన్వెంట్ ఉంటుంది అది పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేశాక ఇక్కడ చూడండి మీ రిసిప్ట్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఒకటి ఎస్ఎన్ఆర్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది. కింద అనేది అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేసి ఈ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీకు ఇలా ఫార్మేషన్లో వచ్చేస్తుంది. ఈ రిసిప్ట్ తీసుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 1 వీక్ లేకుంటే 10 డేస్ తర్వాత మీ ఆధార్ కార్డు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లేట్ అయినా కూడా మీరు మళ్ళీ మై హోమ్ కల్లి వెళ్ళి అక్కడ సర్వీసెస్ అని అన్నీ ఉన్నాయి కదా, అక్కడ చెక్ పీవీసీ ఆధార్ అప్డేట్ అని ఇక్కడ ఉంది కదా, ఆధార్ అప్డేట్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ అని అక్కడ క్లిక్ చేసి ఎస్ఎన్ఆర్ నెంబర్ అయితే మీ దగ్గర ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మళ్ళీ మీ పీవీసీ ఆధార్ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ ఆగింది, స్టేటస్ అనేది మీకు కనపడుతుంది. అయితే ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా రిలేటెడ్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.